జై శ్రీరామ్. ఈరోజు నేను సోమశిలలో ఉన్న శ్రీ లలిత సోమేశ్వర స్వామి దేవాలయం సందర్శించడానికి వెళ్తున్నాను. సో హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా సోమశిలకి బస్సెస్ లేవండి. సో మనము ఫస్ట్ ఎంజిఏబిఎస్కి వచ్చేసి కొల్లాపూర్ బస్ ఎక్కాలండి. కొల్లాపూర్ నుంచి 16 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సోమశిల. సో ఫస్ట్ బస్ వచ్చేసి 3 o'clock ఉంటుంది. కొల్లాపూర్ బస్ వచ్చేసి ఎంజిబిఎస్లో. సో ఈ ట్రిప్ కావాల్సిన బడ్జెట్ ఎంత, ఈ ట్రిప్ ఎలా వెళ్ళాలి అనేది ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తాను. వీడియో చూస్తూ ఉండండి, ఎక్కడ స్కిప్ చేయకుండా ఉండండి. ఇప్పుడు మీరు చూస్తున్నది కొల్లాపూర్ బస్ స్టాండ్. ఇక్కడ నుంచి మనం సోమశిల వెళ్ళడానికి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి, లేదంటే బయటికి వెళ్తే ఆటోస్, షేరింగ్ ఆటోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. కాస్ట్ వచ్చేసి సేమ్ అండి, బస్ అయినా ఆటో అయినా సేమ్ కాస్ట్ 30 రూపీస్ తీసుకుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఆర్చ్ వచ్చేసి శ్రీ లలిత సోమేశ్వర స్వామి దేవాలయం, సోమశిల ఆర్చ్ అండి. బస్సెస్ అయినా సరే, ఆటోస్ అయినా సరే ఇక్కడికే లాస్ట్ స్టాప్ అండి. ఈ ఆర్చ్ దగ్గరనే అన్ని బస్సెస్ కానీ ఆటోస్ కానీ ఆగుతాయి. మనం ఆపోజిట్గా, ఈ ఆర్చ్ ఆపోజిట్గా చూస్తే మీకు అక్కడ కృష్ణానదికి వెళ్ళడానికి దారి కనిపిస్తుందండి. తెలంగాణలోని నాగోర్ కర్నూలు జిల్లాలో ఉన్న కొల్లాపూర్ సమీపంలో ఉన్న మరియు కృష్ణానది తీరాన ఉన్న సోమశిల పురాతన శైవ క్షేత్రము. ఈ ఆలయాన్ని సుమారు 7వ శతాబ్దంలో నిర్మించారని నమ్ముతారు. ఇక్కడ లలితా సోమేశ్వర స్వామి మరియు జనార్దన స్వామి కొలువై ఉన్నారు. కృష్ణానది ఒడ్డున 15కు పైగా ప్రాచీన శివాలయాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం సోముడనే రాజు ఇక్కడ శివుని కోసం ఘోర తపస్సు చేసి శివ సాక్షాత్కారం పొందడం వల్ల ఈ ప్రదేశానికి సోమశిల అనే పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతోంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 12 జ్యోతిర్లింగాలు ఉన్న ఏకైక క్షేత్రం ఈ సోమశిల క్షేత్రము. చుట్టూ కొండలు, మధ్యలో కృష్ణానది మరియు 7 నదుల సంగమేశ్వర దేవాలయము అన్నీ కలగలిపి సోమశిల ఎంతో అందమైన ప్రదేశంగా ప్రసిద్ధికెక్కింది. శివపురాణం ప్రకారం బ్రహ్మ మరియు విష్ణువు తగులాడుతూ ఉంటారు, నేనే గొప్ప అని. అప్పుడు సడన్గా ఒకటి జ్యోతిర్లింగం ఏర్పడి, జ్యోతిర్లింగం నుంచి ఒక వాయిస్ నోట్ వస్తుంది, దీని ఆది అంతం కనుక్కోండి, అప్పుడు ఎవరు గొప్ప అనేది నేనే చెప్తానని. అప్పుడు విష్ణుమూర్తి వరాహస్వామి అవతారం ఎత్తి దీని అంతం కనుక్కుందామని భూమిని చీల్చుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటాడు. అలాగే బ్రహ్మ వచ్చేసి హంసను వేసుకొని పైకి వెళ్తాడు ఆదిని కనుక్కుందామని. అలా బ్రహ్మ మహర్షి పైకి వెళ్తూ ఉండగా, అలసిపోయి ఉండగా ఆపోజిట్గా కేతకి పుష్పమైండు కామధేనువు కనిపిస్తారు. కనిపించగా వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకుంటాడు. నేను ఆదిని చూశానని స్వామికి చెప్తే మీరు కూడా ఒప్పుకోవాలి అంటే సరే అంటారు వాళ్ళు కూడా. అలా అని వాళ్ళు ముగ్గురు కలిసి స్వామివారి దగ్గరికి వస్తారన్నట్టు. అప్పటికి విష్ణుమూర్తి స్వామి అక్కడే ఉంటారు. స్వామి ఒప్పేసుకుంటారన్నమాట, నేను అంతాన్ని కనుక్కోలేకపోయానని. అలా బ్రహ్మ స్వామివారికి చెప్తాడన్నమాట, నేను ఆదిని చూశాను, కావాలంటే సాక్షులుగా ఇద్దరిని తీసుకొచ్చాను, కేతికి పుష్పం, కామధేనువు, కావాలంటే అడగండి అని చెప్పుడుతోటి శివ పరమాత్మనికి కోపం వచ్చి బ్రహ్మకు శాపం ఇస్తాడు, భూమి మీద ఎక్కడ నీకు పూజ అధికారాలు ఉండవు అని. అలాగే కేతకి పుష్పానికి కూడా శాపం పెడతాడు, పూజకు పనికి రావు అని. అయితే కామధేను వచ్చేసి తలతోటేమో అవునని చెప్పి, తోకతోటేమో కాదని చెప్పి, ఒకటి అవును ఒకటి కాదు అని చెప్పి 2 రకాలుగా చెప్పుడుతోటి శివుడు తలని ఎవరు పూజించరు, నీ తోకను మాత్రం పూజిస్తారని కామదేవునికి శాపం పెడతాడన్నమాట.
అలా ఏర్పడిన అగ్నిలింగమే ఇప్పుడు అరుణాచలంలో ఉన్న అరుణగిరి కొండ అండి. ఆ లింగం నుంచి వెలువడిన కిరణాలే 64 జ్యోతిర్లింగాలుగా ఏర్పడ్డాయి. అందులో ప్రధానమైనది 12 జ్యోతిర్లింగాలండి. ఆ 12 జ్యోతిర్లింగాలేనండి ఇక్కడ మనం చూస్తున్న ఈ సోమశిలలో 12 జ్యోతిర్లింగాలు ఒకే దగ్గరగా ఏర్పాటు చేయబడింది. చాలా బాగుందండి మందిరము. చుట్టుపక్కల ప్రాంతం కూడా చాలా బాగుంది. తర్వాత కృష్ణా నదిలో బోటింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అది కూడా మర్చిపోకుండా దగ్గరలోనే సంగమేశ్వర మందిరం ఉంది, అది కూడా దర్శనం చేసుకొని హ్యాపీగా ఇంటికి చేరుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఎట్ శివ జర్నీ సెలవు.